వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గుంటూరు జిల్లా నీడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే ట్రాక్ సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేస్తూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించిన జీఆర్పీ పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. దీంతో ఆత్మరక్షణార్థం నర్సారావుపేట రైల్వే పోలీస్ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ మొత్తం 10 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే చీకటిని ఆసరాగా చేసుకుని అనుమానితులు సమీపంలోని పొలాల వైపు పరారైనట్లు చెబుతున్నారు. రైల్వే సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి రైళ్లను నిలిపివేసి దొంగతనాలకు పాల్పడాలన్న ఉద్దేశంతో వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో వైర్ కట్టర్, టెస్టర్, గ్లౌజ్ లను స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం భారీ గాలింపు చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ, వెపన్స్ పార్టీ గత కొద్ది రోజులుగా ఈ యొక్క సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీబీ కేసును దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు మా రైల్వే డిఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు గత కొద్ది రోజులుగా వెపన్స్తో మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి ఆర్పిఎస్ఐ నర్సాపేట శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ సైదా అండ్ ఆంజనేయులు ముగ్గురు ఒక టీమ్గా ఈ యొక్క సిగ్నల్ హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. అదైతే మా దృష్టిగా రాలేదండి. ఎలాంటి చిన్న విషయం జరిగినా కానీ జీఆర్పీ అండ్ ఆర్పిఎఫ్ ఇద్దరు కూడా ఇమ్మీడియట్గా స్పందించడం, అన్ని విషయాల్లో ప్రజలకి అందుబాటులో ఉండటం, మరి ముఖ్యంగా రైల్వే ప్రయాణికులకి, రైల్వేకి ఒక భద్రత, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని చేకూర్చే విధంగా ఆర్పిఎఫ్ అండ్ జీఆర్పీ రెండు కూడా గట్టిగా పనిచేస్తున్నాయని మీకు తెలియజేస్తున్నాను.